ఈరోజు మన ఇండియా సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ క్రికెట్ ఆడడం జరిగింది. ఈరోజు ఫైనల్. ఆ యొక్క ఫైనల్లో మనొక ఇండియా వాళ్ళు ఎంతో కష్టపడి ఆడి విజయాన్ని సాధించుకొని అదేవిధంగా ప్రపంచ కప్ను గెలుచుకోవడం జరిగింది. అందుకోసం ఎంతో కష్టపడి గెలిచినటువంటి క్రికెటర్లకు మరియు మన యొక్క భారతదేశ ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే క్రికెట్ అనేటటువంటిది ఎవరైనా ఆడవచ్చు. అంటే స్త్రీలు అబలలు కారు, సబలలు. అంటే స్త్రీలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అదేవిధంగా ఎన్నో ఏండ్ల నుంచి 1973 నుంచి క్రికెట్ ఆడుకుంటూ వస్తున్నారు. అంటే స్త్రీల యొక్క క్రికెట్ కూడా మరి ఇన్ని సంవత్సరాల్లో మన వాళ్ళు ఎప్పుడు కూడా గెలవలేదు. 2 సార్లు ఫైనల్కి వచ్చి ఓడిపోవడం జరిగింది. అయినా కూడా అధైర్యపడకుండా ధైర్యంతో ఆటను ఆడుతూ మరి ఈరోజు ఎంతో కష్టపడి ఆడి ప్రపంచ కప్ను గెలుచుకోవడం జరిగింది. అంటే దీంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఓడిపోయామనేటటువంటి నిరాశ ఎప్పటికి కూడా ఉండవద్దు. కష్టపడుతూనే ఉండాలి. కష్టపడితే సాధించనిదంటూ ఏది కూడా లేదు. అదేవిధంగా మన వాళ్ళు కూడా ఓడిపోయిన బాధపడకుండా ఎంతో కష్టపడి ఆస్ట్రేలియా పైన కూడా విజయం సాధించి సెమీఫైనల్లో, ఫైనల్కు అదేవిధంగా సౌత్ ఆఫ్రికా మీద ఆడి గెలుపొందడం జరిగింది. అంటే ఇది మన యొక్క దేశానికి గర్వకారణం. ప్రపంచ కప్ రావడం అంటే మన యొక్క దేశానికి గర్వకారణం. ఎన్నో దేశాలు ఆడినాయి, అయినా కూడా మన యొక్క భారతదేశం ఈ యొక్క క్రికెట్లో ఫైనల్ వరకు వచ్చి దాంట్లో విజయం సాధించిందంటే మన వాళ్ళ యొక్క ప్రతిభ ఎటువంటిదో మనం ఒకసారి ఆలోచించాలి. అంటే స్త్రీలు అని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయవద్దు. వాళ్ళు కూడా తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. వాళ్ళకున్న ధైర్యం ఎవరికి ఉండదు. మరి ఈనాడు మనకు ఈ యొక్క క్రికెట్లో ప్రపంచ కప్ను గెలుచుకొచ్చిన వాళ్ళు స్త్రీలే. అంటే వాళ్ళ యొక్క కుటుంబమే కాకుండా వాళ్ళ యొక్క అమ్మా నాన్నలే కాకుండా ఈరోజు మన భారతదేశం అందరం కూడా వాళ్ళను అభినందిస్తున్నాం. అందుకోసమంటే మన యొక్క భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొని వచ్చారు. దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రపంచ కప్పు జరుగుతూనే ఉంది. 2 సార్లు ఫైనల్కు రావడం, ఆ యొక్క ఫైనల్లో మనం ఓడిపోయినా కూడా అధైర్యపడకుండా మళ్ళీ ఆడి ఈ యొక్క కప్పును ఈరోజు మనం గెలుచుకున్నాం. మనం గెలుచుకున్నందుకు మన యొక్క భారతీయులం అందరం కూడా పండుగ చేసుకోవాలి. పండుగ అంటే సంతోషపడాలి. మనం కూడా
తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. ఈనాటి స్త్రీలు అన్ని రంగాల్లో కూడా మంచి అభివృద్ధి చెందుతూ ఉన్నారు. పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు మన యొక్క పురుషులతో సమానంగా స్త్రీలు కూడా క్రికెట్ ఆడడం, ఆ యొక్క క్రికెట్లో ప్రపంచ కప్ను గెలవడం అనేటటువంటిది గొప్ప ధైర్యం కలిగినటువంటి వాళ్ళు స్త్రీలు. స్త్రీలు తలుచుకుంటే ఏదైనా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, అదేవిధంగా రుద్రమదేవి కానీ, అంటే ఇలాంటి మహారాణులు కూడా స్త్రీలే. ఆ కాలంలో వాళ్ళను తక్కువగా చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వాళ్ళకు సమాధానం చెప్పారు. మరి ఈ కాలంలో కూడా స్త్రీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ మంచిగా చదువుల్లో కూడా రాణిస్తూ, అదేవిధంగా క్రీడల్లో కూడా రాణిస్తూ ఎంతో గొప్ప గొప్ప బహుమతులు తీసుకొని రావడం జరుగుతుంది. అందుకోసం ఆడపిల్లలను ఎప్పుడు కూడా తక్కువగా చూడొద్దు. వాళ్ళను కూడా అన్ని రంగాల్లో ఎదిగేటట్లు చేయడం మన యొక్క కుటుంబ సభ్యులకు ముఖ్యం. అంటే ఆడపిల్లలు ఏం చదువుతారు కదా, ఆడపిల్లలు ఏం చేస్తారు కదా, ఆడపిల్లలు ఏం ఆడుతారు కదా అనేటటువంటిది ఆడపిల్లలను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకుండా మగపిల్లలతో సమానంగా వాళ్ళను మంచి ధైర్యంగా పెంచాలి. ఆ విధంగా ధైర్యంగా పెంచితే ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో ముందుంటారు. అందుకోసం మరొకసారి ఈ యొక్క ప్రపంచ కప్ గెలిచినందుకు క్రీడాకారిణులకు అభినందనలు తెలియజేస్తున్నాను.